ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు సాయి వాక్కు: అయిష్టంతో ఇచ్చిన విరాళాలను భగవంతుడు ఇష్టపడడు. భక్తితో ఎంత స్వల్పంగా ఇచ్చినా తృప్తి చెందుతాడు. ఎన్నో విధాల అనుగ్రహిస్తున్న బాబా. సాయి బంధువులందరికీ కూడా నా నమస్కారం అండి. నా పేరు రమాదేవి. నేను ఇటీవలే ఇందులో భక్తుల అనుభవాలను అన్నీ చదివి విన్న తర్వాత నాకు ఎంత భక్తి లభిస్తుంది, సాయి ఎప్పుడు నాతోనే ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేను ప్రతి గురువారం సాయిబాబా పూజ చేస్తూ ఉండేదాన్ని. పూజ అంటే పెద్దగా ఏం చేసేదాన్ని కాదు, మామూలుగా చేసే పూజే. అప్పట్లో నాకు ఓం సాయిరామ్ అనే పదం తప్ప నాకు ఇంకేం మాత్రమూ తెలీదు. సాయి సచ్చరిత్ర గురించి కూడా తెలీదు. నాకు ఏదైనా జరగాలని అనిపించినప్పుడు ఓం సాయిరామ్ అని అనుకోవడం తప్ప ఇంకేమీ తెలీదు. బాబా అంటే నమ్మకం. నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాను. చాలా పరీక్షలు వ్రాసాను, కానీ నాకు ఉద్యోగం రాలేదు. సాయి సచ్చరిత్ర చదివిన తర్వాత నాకు ఇష్టమైన ఆహారం వదిలేయాలని నిశ్చయించుకొని 1 సంవత్సరం పాటు చికెన్ తిననని బాబాకి మొక్కుకొని రోజు సచ్చరిత్ర చదువుతూ ఉండేదాన్ని. 1 సంవత్సరం లోపు ఒక ఉద్యోగి అవకాశం వచ్చింది. అందుకు సంబంధించిన పరీక్షకు 1 నెల కష్టపడి చదివి పరీక్ష వ్రాసాను. తరువాత చూసుకుంటే పరీక్షలో కొన్ని తప్పులు పెట్టాను. అందువల్ల ఉద్యోగం వస్తుందో రాదో అని ఆందోళన చెంది నాకు ఆ ఉద్యోగం రావాలని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబా దయ వల్ల నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి ఎంపికైన బీసీ కేటగిరీ వాళ్ళలో నాదే చివరి పేరు. నేను ఆ ఉద్యోగానికి సంబంధించి 6 నెలల ట్రైనింగ్ కోసం 1.5 సంవత్సరాల వయసున్న నా పాపని అమ్మ వాళ్ళ దగ్గర ఉంచి మచిలీపట్నం వెళ్ళాను. అక్కడకు వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత కొద్దిగా ఒక అమ్మాయి వచ్చి ట్రైనింగ్లో జాయిన్ అయింది. విషయం ఏంటంటే ఆమెకు నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఉద్యోగానికి ఎంపికైన వాళ్ళ జాబితాలో తన పేరు లేదట. ఆ విషయం గురించి అధికారులను నిలదీస్తే జరిగిన పొరపాటును సరిచేస్తూ ఆమెను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అందుచేతనే ఆమె ఆలస్యంగా ట్రైనింగ్కి వచ్చింది. బీసీ కేటగిరీకి చెందిన ఆ అమ్మాయి పేరు మొదట్లోనే ఉద్యోగానికి ఎంపికైన వాళ్ళ జాబితాలో ఉంటే నాకు ఆ ఉద్యోగం వచ్చుండేది కాదు. అంటే బాబా అద్భుతం చేసి నాకు ఉద్యోగం ప్రసాదించారు. ఓం సాయిరామ్. మచిలీపట్నంలో ఉన్నప్పుడు నేను ఉండే హాస్టల్ పక్కనే సాయిబాబా గుడి ఉండేది. అక్కడి పూజారి చాలా మంచి వ్యక్తి. అతను భక్తుల చేత బాబాకి అభిషేకం, స్నానం, అలంకరణ మొదలైనవన్నీ కూడా చేయించేవారు. అందువల్ల నాకు అక్కడ బాబాకు సేవ చేసే అవకాశం వచ్చింది. అంతకుముందు ఎప్పుడూ అలా నేను బాబాను సేవించుకోలేదు. ఇకపోతే అక్కడ ఉన్నప్పుడు నేను బాబాకి 500 రూపాయలు దక్షిణ ఇద్దామని అనుకున్నాను. కానీ మళ్ళీ సర్టిఫికెట్ల కోసం వెళ్ళేటప్పుడు ఇద్దామనుకొని అప్పుడు ఇవ్వలేదు. తర్వాత నేను ట్రైనింగ్ పూర్తి చేసి పరీక్ష వ్రాసి వైజాగ్లో మా ఇంటికి వచ్చేసాను. మేము వైజాగ్లో ఒక భవనం మొదటి అంతస్తులో ఉంటాం. ఒకరోజు సాయిబాబా బండి మా వీధిలోకి వచ్చింది. వాళ్ళందరినీ దక్షిణ అడుగుతున్నారు. నేను అది చూసి ఒక 10 రూపాయలు తీసుకొని కిందకు వెళ్ళాను. కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ఆమె నా దగ్గరకు వస్తే నేను 10 రూపాయలు ఆమెకి ఇచ్చాను. ఆమె ఆ డబ్బులు తీసుకొని నాకు కావాల్సింది ఇది కాదు అని అంది. నేను మరేమిటి అన్నట్లు చూశాను. ఆమె వెంటనే పెన్ను తీసుకొని నా చేతిపై 500 రూపాయలు అని రాసింది. నేను ఏమీ ఆలోచించకుండా పైకి వెళ్ళి 500 రూపాయలు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాను. ఆమె ఆ డబ్బులు తీసుకొని నేను ముందు ఇచ్చిన 10 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేసి డబ్బులు తీసుకొని నేను ముందు మనసులో కోరిక నెరవేరుతుంది అని చెప్పింది. అప్పుడు చాలా సంతోషపడ్డాను. నేను పరీక్ష పాస్ అవ్వాలని అంటే తప్పకుండా జరుగుతుంది అని ఆమె వెళ్ళిపోయింది. అలాగే నేను పరీక్షలో పాస్ అయ్యాను. తర్వాత సర్టిఫికేట్లు తీసుకోవడానికి నేను మచిలీపట్నం వెళ్ళాల్సిన పని వస్తే
అప్పుడు దాంతో నేను అక్కడ ఇవ్వాలనుకున్న 500 రూపాయలు ఇవ్వటం ఎలా అనుకున్నాను. కానీ ఆలోచిస్తే సర్వము తెలిసిన బాబా ఆ కాషాయ వస్త్రాల స్త్రీ రూపంలో నేను ఇవ్వాలనుకున్న 500 రూపాయలు నా వద్ద నుండి తీసుకున్నారని నాకు అర్థమైంది. అద్భుతం కదా ఇదంతా కూడాను. నాకు పశ్చిమ గోదావరి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. అది నాకు నచ్చలేదు. చాలా దూరమని ఏడ్చాను. ఎందుకు ఇలా చేశావని సాయిని తిట్టుకున్నాను. చివరికి ఆ ఉద్యోగం మానేద్దాం అని అనుకున్నాను కూడా. కానీ 2 నెలలు చేసి మానేద్దామని నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడ నన్ను నేను సర్దుబాటు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ బదిలీ కోసం ప్రయత్నం చేస్తుండేదాన్ని. ఆ విషయం అలా ఉంచితే అక్కడ కూడా ఒక బాబా గుడి ఉంది. నేను ప్రతిరోజు ఆ గుడి మీదుగా డ్యూటీకి వెళ్తుండేదాన్ని. ఒకసారి బాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక అతను ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది, 5,000 రూపాయలు డొనేట్ చేయండి, అలా అందరూ చేశాక ఆ డబ్బులు బ్యాంకులో వేసి వచ్చే వడ్డీ డబ్బులతో ప్రతి వారం అన్నదానం చేస్తామని చెప్పారు. నేను చూస్తానని చెప్పి వచ్చేసాను. 5 నెలల్లో నాకు బదిలీ అయింది. ఇప్పుడు నేను మా ఇంటికి దగ్గరలో ఉద్యోగం చేసుకుంటున్నాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా నుండి వచ్చే ముందు 5,116 రూపాయలు బాబా గుడిలో డొనేట్ చేసి వచ్చాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం మా పాప పుట్టినరోజు నాడు ఆ గుడిలో అన్నదానం జరుగుతుంది. మేము అక్కడ లేకపోయినా జీవితాంతం అలా అన్నదానం జరిగేందుకే బాబా నన్ను అక్కడికి పంపారని నాకు అనిపిస్తుంది. అంతా బాబా దయ. ధన్యవాదాలు బాబా. నా మనసులోని కోరికలు తీరేలా అనుగ్రహించండి సాయినాథ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మరొక సాయి భక్తురాలి కథ అయితే విందామండి. బాబా దయామయుడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. నేను ఇది వరకు కొన్ని అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2022 మార్చి 3వ వారంలో మా పాపకి జలుబు, గొంతు నొప్పి సమస్యలు వచ్చాయి. అప్పుడు నేను బాబా పాపకి జలుబు, గొంతు నొప్పి తగ్గితే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి ద్వారా పంచుకుంటాను అని బాబాను ప్రార్థించాను. బాబా దయామయుడు. 2 రోజుల్లో పాపకి నయమైంది. సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. తర్వాత నాకు గొంతు నొప్పి, ఆస్మా సమస్యలు వచ్చాయి. నేను బాబాను తలుచుకొని, బాబా ఈ 2 సమస్యలు తగ్గిపోతే సాయి మహారాజ్ సన్నిధిలో నా అనుభవాన్ని పంచుకుంటాను అని బాబాకు మొక్కుకొని ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః అనే నామాన్ని జపించాను. తరువాత భోజనానికి కూర్చునే ముందు గ్యాస్ట్రిక్ నొప్పి మొదలైంది. మళ్ళీ నేను బాబా ఈ గ్యాస్ట్రిక్ నొప్పి కూడా తగ్గితే నేను మళ్ళా పంచుకుంటాను అని బాబాకి మొక్కుకొని ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. దయామయుడైన బాబా నా సమస్యలను తీర్చారు. ధన్యవాదాలు బాబా. నాకున్న గ్యాస్ట్రిక్, ఆస్మా సమస్యలను శాశ్వతంగా తగ్గేలా అనుగ్రహించారు తండ్రి. ఈ మధ్య నేను 500 రూపాయలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా 500 రూపాయలు కనపడలేదు. నాకు చాలా బాధేసి బాబా ఆ 500 రూపాయలు దొరికితే నా అనుభవాన్ని మరలా పంచుకుంటానని మొక్కుకొని ఓం శ్రీ సాయి సూక్ష్మాయ నమః అనే నామాన్ని జపించాను. అంతే, బాబా దయ వలన డబ్బులు దొరికాయి. ఇది చాలా చిన్న అనుభవమే, కానీ అప్పటి వరకు దొరకని డబ్బులు దొరికాయంటే అది కేవలం బాబా వల్లే సాధ్యమైంది. ధన్యవాదాలు బాబా. వీలైనంత త్వరగా నాకు ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి తండ్రి. ఇంకా ఏవైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించండి బాబా. వీలైనంత త్వరలో మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అని అన్నాను. ఓం సాయిరామ్. బాబా కృప. ఓం శ్రీ సాయినాథాయ నమః. ముందుగా సాయి మహారాజులందరికీ కూడా నా కృతజ్ఞతలు. సాయి లీలామృతాన్ని భక్తులకు అందజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేను ఇదివరకు పంచుకున్న ఒక అనుభవంలో నా భార్య గర్భిణిగా ఉందని, గతసారి ఆమెను చెకప్ తీసుకుని వెళ్తే డాక్టర్ ఆమెకు ట్రిప్లెట్ టెస్ట్ చేసి ఆల్ఫా బీటా వాల్యూస్ మారుతున్నాయని, మరోసారి చెకప్కి వచ్చినప్పుడు చూద్దామని చెప్పారు. మేము అప్పటి నుండి ఎలాగైనా తర్వాత చెకప్లో
టెస్ట్ రిపోర్ట్ బాగా రావాలని సాయిబాబాని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. ఇంతలో మేము మళ్ళీ చెకప్కి వెళ్ళాల్సిన రోజు రానే వచ్చింది. ఆ దయామయుడైన ప్రార్థిస్తూ హాస్పిటల్కి వెళ్ళాము. బాబా దయ వల్ల డాక్టర్ స్కాన్ చేసి బిడ్డ ఆరోగ్యంగానే ఉంది, మీరేం కంగారు పడద్దు అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. మేము బ్లడ్ టెస్ట్ చేయించి ఇచ్చి, బాబా బ్లడ్ టెస్ట్ నార్మల్ వస్తే సాయి మహారాజ్ సన్నిధిలోని నేను ఈ బాబాను గురించి పంచుకుంటాను అని బాబాకి ప్రార్థించి రిపోర్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తర్వాత రోజు రిపోర్టు కోసం హాస్పిటల్కి వెళ్తే బాబా దయ వల్ల రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి, కాకపోతే తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. ఆ బాబా దయ వల్ల వచ్చే చెకప్లో ఆ సంఖ్య నార్మల్కి రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే డాక్టర్ వచ్చే నెలలో అనామోలీ స్కాన్ చేయించమని రాశారు. బాబా దయ వల్ల ఆ స్కాన్ రిపోర్ట్ కూడాను బాగా వచ్చి బిడ్డ ఆరోగ్యంగా ఉందని తెలిస్తే ఈ సాయి మహారాజ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాను అని మళ్ళీ ప్రార్థించాను. ధన్యవాదాలు బాబా, తెలియక ఏమైనా తప్పులు చేస్తే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించు తండ్రి. మీ బిడ్డలందరిపై మీ కరుణా కటాక్షాలు సదా ఉండేలా అనుగ్రహించండి బాబా. ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః. అఖిలాండ క్రోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం.